ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అప్పు మనసులో కళ్యాణ్ మీద ఉన్న ప్రేమని బయట పెట్టించి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి జరిపించాలని ఆ విషయము కనకం వాళ్ళతో మాట్లాడాలని రాజు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక కనకం అయితే కళ్యాణ్కి అప్పుకి పెళ్లి జరిపించడం ఏమాత్రం ఇష్టం లేదని, మీ ఇంటికి అప్పుని కోడలుగా పంపించడం అస్సలు ఇష్టం లేదని, ఈ విషయం మరొకసారి మాట్లాడొద్దని, తనని ఇబ్బంది పెట్టొద్దని రాజు కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతుంది. ఇక అప్పు అయితే తన మనసులో కళ్యాణ్ లేడని, తను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నానని, కళ్యాణ్ పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదని తను చెప్తుంది. ఇక రాజు తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి కావ్యనే కావాలని రాజుని కనకం వాళ్ళ ఇంటికి పంపించిందని దాని లక్ష్మి తనతో గొడవ పడుతూ ఉంటుంది. ఇక రాజు రావడం చూసి ఇక కావ్య తనతో అంటూ ఉంటుంది, వచ్చారా, ఆ ఇంటి పిల్లని ఈ ఇంటి కోడలను చేయడానికి, ఈ ఇంటి ఆస్తిని వాళ్ళు ఎగరేసుకు వెళ్ళడానికి ఎన్ని మంతనాలు చేశారో, ఎన్ని ప్లాన్లు వేశారో వీళ్ళకి చెప్పండి. మీరు వెళ్ళినప్పటి నుంచి నేనే కావాలనే అప్పుతో మాట్లాడమని పంపానని మీ పిన్ని, మీ రుద్రాని అత్తయ్య నా మీద గొడవ పెట్టుకుంటున్నారు అని తను అంటూ ఉంటుంది. అసలేం జరిగిందిరా అని రాజు వాళ్ళ అమ్మ అంటుంటే, నువ్వు కనకం వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని రాజు వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే, అవును వదిన, అప్పుని ఈ ఇంటి కోడలను చేయాలని రాజు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాడు. ముగ్గురు అక్కా చెల్లెలు కలిసి ఈ ఇంటిని ఏలాలని వాళ్ళ ప్లాను అని తను అంటూ ఉంటే, ఇక కావ్య అయితే అసలేం జరిగిందో చెప్పండి, అప్పు కళ్యాణ్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడిందా, తన మనసులో కళ్యాణ్ ఉన్నాడని చెప్పిందా అని తను అంటూ ఉంటే, ఇక రాజు అయితే లేదు, అప్పు కళ్యాణ్ని పెళ్లి చేసుకోనని చెప్పింది, తన మనసులో కళ్యాణ్ లేడని కూడా చెప్పింది అని తను చెప్తూ ఉంటే, ఇక అపర్ణ అయితే మీ అత్తగారు ఏమన్నారు అని తనని అడుగుతూ ఉంటుంది. ఆవిడైతే ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదని చెప్పింది, నా కూతుర్ని ఇంటికి కోడలుగా పంపడం అస్సలు ఇష్టం లేదని చెప్పింది, మరొకసారి ఈ విషయమై తనని ఇబ్బంది పెట్టద్దని నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడింది అని రాజు చెప్తూ ఉంటే, ఇక ధాన్యలక్ష్మి అయితే సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే నేను వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది అని తను అనుకుంటూ చాలా సంతోషంగా మంచి శుభవార్త తీసుకొచ్చావని రాజుతో చెప్తూ ఉంటుంది. ఇక కావ్య కోపంగా రుద్రాన్ని తిడుతూ ఉంటుంది, నీ కడుపు మంట చల్లారిందా, ఎవరైతే నీ మాట వింటారో వాళ్ళ మనసుల్ని పాడు చేసి వాళ్ళని బాగా రెచ్చగొట్టు వదులుతావు, అనామికని అలా చేసి తన కాపురాన్ని తనే నాశనం చేసుకుని వెళ్ళిపోయేలాగా చేసావు, ఇప్పుడు కోడల వంత అయిపోయింది, ఇప్పుడు అత్త మీద పడ్డావా అని తనంటూ ఉంటే, ఇక దానిలక్ష్మి అయితే అలా మాట్లాడతావేంటి కావ్య, నాకంటూ సొంత తెలివితేటలు ఉండవా అని తనంటూ ఉంటే, ఇక అపర్ణ కోపంగా, ఉండవు దానిలక్ష్మి, నీకు సొంత తెలివితేటలుంటే రుద్రాన్ని పెట్టే గడ్డెందుకు తింటావు, తను చెప్పినట్టు ఎందుకు వింటావు, తను ఆడమన్నట్టు ఎందుకు ఆడతావు, కన్న కొడుకు జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదా తన మాటలు విని అని తను అరుస్తూ ఉంటే, ఇక రాజు వాళ్ళ నానమ్మ అయితే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో దానిలక్ష్మి, ఇప్పుడు వరకు కావ్యని వాళ్ళ ఇంట్లో వాళ్ళని నీ నోటికొచ్చినట్టు మాట్లాడావు, మరొక్కసారి అలా మాట్లాడితే ఊరుకునేది లేదని తనని అరుస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే నా భార్య మీద, నా భార్య పుట్టింటి వాళ్ళ మీద నిందలు మోపి దోషులుగా చేయడం నాకు అస్సలు నచ్చలేదు, మరొక్కసారి కళావతి మీద నిందలు మోపితే నేను అసలు ఊరుకునేదే లేదు, నేను తీసుకోబోయే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది, అప్పుడు ఎవరు అడ్డం వచ్చినా క్షమాభిక్ష కూడా పెట్టేది లేదు, అర్థమైందనుకుంటాను అని దానిలక్ష్మికి రుద్రానికి రాజు చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక రాజు అయితే కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కళ్యాణ్ అప్పు ప్రేమను ఎలాగైనా గెలిపించాలి, అప్పు తన మనసులో ప్రేమని బయట పెడితే కానీ కళ్యాణ్ ధైర్యం చేయలేడు, అలా చెయ్యాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారమే బంటి అప్పు దగ్గరికి వెళ్ళి కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందని, చాలా రక్తం పోయి చాలా సీరియస్గా ఉన్నాడని వాళ్ళ ఇంట్లో డ్రైవర్ చెప్పాడని తను చెప్తాడు. ఇక భయపడిపోయిన అప్పు కళ్యాణ్ ఏ హాస్పిటల్లో ఉన్నాడో కనుక్కొని కంగారుగా వెళ్ళబోతూ ఉంటుంది. ఇక ఎదురొచ్చిన వాళ్ళ నాన్నతో కళ్యాణ్కి యాక్సిడెంట్ అయింది నాన్న, చూసొస్తానని తను చెప్తుంది. ఇక వాళ్ళ నాన్న అయితే వెళ్ళడం తప్పు కాదమ్మా, కానీ మీ బంధాన్ని అందరూ తప్పు పడుతున్నారు, వెళితే ఏ సమస్యలు వస్తాయేమో, జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చేసి అని చెప్తాడు. ఇక తను కూడా అలాగే నాన్న, దూరం నుండి చూసి వచ్చేస్తానని కంగారుగా బయటికి పరిగెడుతుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన కనకం, అప్పు ఎక్కడికండి వెళ్తుంది అంటే తన ఫ్రెండ్కి ఎవరికో యాక్సిడెంట్ అయింది, చూసేదానికి వెళ్తుందిలే అని తన సర్ది చెప్తూ ఉంటాడు. ఇక హాస్పిటల్కి కళ్యాణ్ని చూడాలని వెళ్ళిన అప్పుని రాజు అడ్డుకొని, ఇక్కడి నుంచి వెళ్ళిపో, చావు బతుకుల మధ్య ఉన్న నా తమ్ముని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, ఈ టైంలో నువ్వు వాడికి కనిపించి వాడి మనసుని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళి నీ పెళ్లి పనులు నువ్వు చేసుకోపో,
వాడు నీ మనసులో లేనప్పుడు, వాడిని పెళ్లి చేసుకోనన్నప్పుడు వాడు ఏమైపోతే నీకేంటి? వాడెవరు, నువ్వెవరు అసలు? అదే పెళ్ళైన తర్వాత ఇలాగే యాక్సిడెంట్ జరిగితే ఇలాగే పరిగెత్తుకుంటూ వచ్చేదానివా అని రాజు అంటుంటే, ఇక అప్పు అయితే ఒక స్నేహితురాలుగా నేను చూడకూడదా బావా, దూరం నుంచి చూసి వెళ్ళిపోతానని తను బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. ఏం అవసరం లేదు, నీ మనసులో వాడు లేడని మీ అమ్మ నువ్వు తెగేసి చెప్పారు కదా, ఇంకా అలాంటప్పుడు వాడిని చూడడానికి ఏ మొహం పెట్టుకుని వచ్చావు? అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వాడిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అని తను అరుస్తూ ఉంటే, ఇక అప్పు అయితే అర్థమైంది బావా, కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను ఒప్పుకోవాలి అంతే కదా అని తనంటూ ఉంటే, ఇక రాజు అయితే అక్కర్లేదు, లేని ప్రేమని నటించాల్సిన అవసరం లేదు, లేని ప్రేమని చెప్పాల్సిన అవసరం లేదు అని తనంటూ ఉంటే, అలాంటిదేమీ లేదు బావా, కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను, చచ్చే వరకు నా మనసులో కళ్యాణ్ అలాగే ఉంటాడు. మా అమ్మ మీద ఒట్టేసి నిజమే చెప్తున్నాను బావా, ఇప్పటికైనా నన్ను లోపలికి వెళ్ళనివ్వు, కళ్యాణ్ని చూడనివ్వు, నీకు దండం పెడతానని రాజుని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా చాటుగా ఉండి కళ్యాణ్ అంతా వింటూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. రాజు అయితే కళ్యాణ్కి ఏ యాక్సిడెంట్ జరగలేదు, నీ మనసులో మాటని బయట పెట్టించాలనే నేను ఈ నాటకం ఆడాను, అయినా కళ్యాణ్ మీద అంత ప్రేమ పెట్టుకొని తనని ప్రేమించలేదని ఎందుకు అబద్ధం ఆడావు అని రాజు అంటూ ఉంటే, ఇక అప్పు అయితే ప్రేమిస్తే పెళ్లి చేసుకునే అదృష్టం ఉండాలి, ఆ అదృష్టం నాకు లేదు, అనామిక చేసిన దానికి నేను కళ్యాణ్ చాలా నష్టపోయాం, నా జీవితం బజారు పాలైంది, మా అమ్మ నాన్నని ఎన్నో అవమానాలు పడ్డారు, ఇక కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు నన్ను అసలు బ్రతకనిస్తారా? ఆ ఇంట్లో మా ఇద్దరు అక్కలున్నారు, వాళ్ళు ప్రశాంతంగా కాపురం చేసుకోగలరా? నేను నా మనసులో మాటని బయట పెట్టానని రేపు జరగబోయే నా పెళ్లిలో వచ్చి నన్నేమి ఇబ్బంది పెట్టకండి, కళ్యాణ్ బాగున్నాడు, తనకి ఏం కాలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది, తను సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని చెప్పి ఇక అప్పు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా వింటూ గోడ చాటు నుండి బయటికి వచ్చిన కళ్యాణ్ని చూసావు కదా కళ్యాణ్, అప్పు మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో, తన ప్రేమ తెలిసిన తర్వాత కూడా నీ ప్రేమను గెలిపించుకోవాలని నీకు అనిపించడం లేదా? ధైర్యం చేసి ముందడుగు వెయ్యి, ఇంకా అనవసరమైన త్యాగాలకు పోయి మీ జీవితాల్ని నాశనం చేసుకోవద్దు, నీ వెనక నేను అండగా ఉంటాను, ఎవరు అడ్డం వచ్చినా నేను లెక్క చేయను అని కళ్యాణ్కి ధైర్యం చెప్తూ ఉంటాడు రాజు. ఇక ధాన్యలక్ష్మి ఇంట్లో అందరి ముందు కావ్యని రాజు కళ్యాణ్ని ఎక్కడికి తీసుకెళ్లాడు, ఏ మంతనాలు జరపడానికి తీసుకెళ్లాడని అడుగుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే నాకేం తెలియదని చెప్తూ ఇక అపర్ణతో అంటూ ఉంటుంది, చూడండి అత్తయ్య, ప్రతిదానికి నా మీద నిందలేయడం చిన్నత్తయ్యకి బాగా అలవాటైపోయింది అని తను చెప్తూ ఉంటే, ఇక అపర్ణ అయితే పర్వాలేదు కావ్య, మీ అక్క స్వప్న రుద్రానికి ఏ విధంగా గడ్డి పెడుతుందో నువ్వు కూడా అలాగే పెట్టడం మొదలుపెట్టు అని తనతో చెప్తూ ఉంటే, ఇక ధాన్యలక్ష్మి అయితే అదేంటక్క నీ కోడలికి అలా నేర్పిస్తున్నావు అని తను అంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే అంతే కదా ధాన్యలక్ష్మి, చిన్నత్తయ్య అని మర్యాదిస్తుంటే గౌరవిస్తుంటే నువ్వు అసలు కాపాడుకోవడం లేదు కదా, తన మీదే నిందలేస్తున్నావు, అలాంటప్పుడు తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోమని నేను చెప్పాలి కదా అని తను అంటూ ఉంటే, ఇక రాజు వాళ్ళ నానమ్మ అయితే వెళ్ళింది అన్నదమ్ములే కదా, దానికి ఎందుకు అంత పెద్ద గొడవ చేస్తున్నావు ధాన్యలక్ష్మి అని తను అంటూ ఉంటుంది. ఇంతలో రాజు కళ్యాణ్ ఇంటికి రావడంతో ఇక కావ్య అయితే వచ్చారా, రండి, మీరు ఎక్కడికో వెళ్ళారని నేనే పంపానని మీ పిన్ని పెద్ద పంచాయతీ పెట్టింది అని తను అంటూ ఉంటే, ఇక రాజు అయితే కళావతి జోలికి వెళ్ళొద్దని చెప్పాను కదా అని తను అరుస్తూ ఉంటాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ చూసి గట్టిగా రేయ్ ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే నీకెందుకు చెప్పాలి అని తను అంటూ ఉంటే, ఆ కనకం వాళ్ళ ఇంటికి అప్పును కలవడానికి వెళ్ళావా అని తనను అరుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన కనకం దానికి సమాధానం నేను చెప్తాను, కళ్యాణ్ మా ఇంటికి రాలేదు, ఎందుకంటే నేను తనని రానివ్వను కదా అని చెప్పి ఇక కనకం తన చేతిలోని పెళ్లి పత్రిక తీసుకొని నేరుగా ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. దుగ్గిరాల కుటుంబానికి తరతరాలుగా పేరు ప్రతిష్టలు తెచ్చిన పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా మొదటి పెళ్లి పత్రిక నీకే ఇవ్వాల్సిన కర్మ పట్టింది నాకు, నా కూతురు అపూర్వ అప్పు పెళ్ళి, మీలాగా గొప్పవాళ్ళం కాదు కాబట్టి గుళ్ళో పెళ్లి పెట్టుకున్నాను, నువ్వు అన్నయ్య తప్పకుండా వచ్చి నా కూతురి పెళ్ళిని కళ్ళారా చూసి ఆ దృశ్యాన్ని శాశ్వతంగా నీ మనసులో ముద్రించుకొని జీవితాంతం ఆ పనికి మాలిన అనామికలాగా నిందలు వేయకుండా అక్షంతలు వేసి వెళ్ళండి అని చెప్పి కనకం పెళ్లి పత్రిక ధాన్యలక్ష్మి చేతిలో పెట్టి తను వెళ్ళిపోతుంది. ఇక కళ్యాణ్ ఆ పెళ్లి పత్రిక తీసుకొని ఒంటరిగా తన గదిలో కూర్చొని దాన్నే చూస్తూ ఉంటాడు. ఇక అది చూసిన రాజు కావ్య దగ్గరికి వచ్చి ఇద్దరు ప్రేమికుల్ని మీ మూర్ఖత్వంతో విడగొడుతున్నారు, అక్కడ అప్పు ఇక్కడ కళ్యాణ్ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అని తను అరుస్తూ ఉంటే, ఇక కావ్య కూడా
నేనేమి వాళ్ళని విడగొట్టలేదు, మా కుటుంబం పరువు నిలబెడుతున్నాను అని తన సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక రాజు కళ్యాణికి అప్పుకి పెళ్లి చేయడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.